హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది బజాజ్ స్ప్లెండోరా 3 లీటర్ 3 kV వాట్స్ అండి. ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియోని ఫుల్గా చూడండి. నేనైతే ఈ వాటర్ హీటర్ని పర్చేస్ చేసిన తర్వాత కొన్ని ఇష్యూస్ అయితే ఫేస్ చేశానండి. ఇష్యూస్ మీరు కూడా ఫేస్ చేయకూడదని చెప్పి నేను రీల్ చేస్తున్నాను. నేను 2399 రూపాయలు పెట్టి ఈ వాటర్ హీటర్ని పర్చేస్ చేశాను. వీళ్ళు ఇక్కడ ఫ్రీ ఇన్స్టాలేషన్ అని చెప్పారు. చూడండి, కింద కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే ప్రోడక్ట్ డీటెయిల్స్ అని ఉంటుంది. అక్కడికి వెళ్ళి చెక్ చేయండి. ప్రతి ఒక్కరూ పర్చేస్ చేసేటప్పుడు ఏదైనా సరే మీరు ఒకసారి ఫ్రీయా లేదంటే కాస్టా ఇన్స్టాలేషను అని చెప్పి చెక్ చేయండి. నేనైతే చెక్ చేస్తాను ఖచ్చితంగా. ప్రోడక్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళాను. చూడండి, కింద అయితే నాకు ఫ్రీ ఇన్స్టాలేషన్ అని ఉంది. చూడండి, సీ మోర్ అని క్లిక్ చేయండి. సీ మోర్ క్లిక్ చేస్తే ఫ్రీ ఇన్స్టాలేషన్ అండ్ ఫ్రీ ఇన్లెట్ పైప్స్ వర్త్ 600 బై బ్రాండ్ అని ఉంది కదా. సో నాకు 2 days తర్వాత ఈ ప్రోడక్ట్ డెలివరీ అయింది. డెలివరీ అయిన తర్వాత నేను ఇన్స్టాలేషన్కి స్లాట్ బుక్ చేశాను. స్లాట్ బుక్ చేసిన తర్వాత డెలివరీ బాయ్ అతను కాల్ చేశాడు. కాల్ చేసి ఇన్స్టాలేషన్కి ఛార్జెస్ అవుతాయి అన్నాడు. అదేంటది, ప్రోడక్ట్ డీటెయిల్స్లో మాకు ఫ్రీ అని ఉందండి, మేమైతే పే చేయమన్నాను. సో అతనైతే ఖచ్చితంగా పే చేయమని చెప్తున్నాడు. ఈ బజాజ్ స్ప్లెండర్కి అయితే ఇన్స్టాలేషన్ ఫ్రీ అనేది లేదంట. సరే, అతన్ని హోల్డ్ చేసి కస్టమర్ కేర్కి కాల్ చేశాను. కాల్ చేస్తే వాళ్ళు వచ్చి పే చేయండి అని చెప్పారు. అదేంటండి, అది ఎట్లా పే చేస్తాను, మీరే అమెజాన్ యాప్లో క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు కదా డీటెయిల్స్లో ఇన్స్టాలేషన్ అని చెప్పి చెక్ చేయండి అని చెప్పాను. చెక్ చేశారు. జస్ట్ ఒక మాట చెప్పారండి చెక్ చేసి, సారీ ఫర్ ఇన్కన్వీనియన్స్ అని. ఎట్లా చెప్తారండి, క్లియర్గా మాకు మెన్షన్ చేసి ఉంటే అతను కాల్ చేసి ఇన్స్టాలేషన్ బాయ్ అమౌంట్ పే చేయమంటున్నాడు. 300 రూపీస్ సర్వీస్ ఛార్జు ప్లస్ 300 రూపీస్ పైప్స్కి ప్లస్ 100 రూపీస్ ప్లగ్కి పే చేయమన్నాడు. నేనైతే పే చేయనని చెప్పాను. నాకైతే ఖచ్చితంగా రీఫండ్ కావాలని చెప్పి నేనైతే వదలలేదు వాళ్ళని. ఎందుకు వదలాలండి, డబ్బులు పెట్టుకుంటూ మన ప్రోడక్ట్ డీటెయిల్స్ చెక్ చేసుకుంటూ ఎంత ఫ్రాడ్ చేస్తున్నారో వీళ్ళు. తెలియని వాళ్ళు ఉంటే ఎంత ప్రాబ్లం అవుతుంది. 700 రూపీస్ అంటే ఊరికే వస్తాయా ఎవరికైనా? మీకు ప్రాసెస్ చెప్తానండి క్లియర్గా, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో. ఫ్రెండ్స్, నేనైతే డెలివరీ బాయ్ కాల్ చేసి ఫస్ట్ మీరు ఏమైతే ఇన్స్టాలేషన్కి అమౌంట్ తీసుకుంటున్నారో ఆ అమౌంట్ మొత్తం నాకు బిల్ ఇమ్మని చెప్పాను. సో అతను బిల్ అయితే నాకు ఇస్తానని చెప్పాడు. తర్వాత నేను కస్టమర్ కేర్కి కాల్ చేశాను. మీరు నాకైతే రీఫండ్ అనేది మీరు ఇవ్వాలి అని అడిగాను. అడిగితే వాళ్ళు ఉండి ఓకే మేము ఇస్తామన్నారు. అదే వాళ్ళు కూడా సేమ్ అదే చెప్పారండి, మీరు ఆ బిల్ తీసుకోండి అని చెప్పి. చూడండి, స్క్రీన్ మీద నేను చూపిస్తాను. అయితే వీళ్ళ దగ్గర ఇన్స్టాలేషన్ చేయించుకుంది శ్రీ వెంకటరమణ సర్వీస్ సెంటర్, నెల్లూరు వీళ్ళది. నెక్స్ట్ కస్టమర్ కేర్కి కాల్ చేశాను. వాళ్ళు ఒక లింక్ పెడతానన్నారు. లింక్ పెట్టారండి. లింక్ పెట్టిన తర్వాత నేను ఇచ్చిన బిల్లుని నేను అప్లోడ్ చేయడం జరిగింది. అప్లోడ్ చేసిన తర్వాత నాకు ఆ 700 రూపీస్ ఏవైతే ఇన్స్టాలేషన్ అతను తీసుకున్నాడో అవి నాకు క్రెడిట్ అయిపోయాయి. చూడండి, అమెజాన్ పే బ్యాలెన్స్లో 700 నాకు క్రెడిట్ అయిపోయినవి. సో మీరు కూడా ఎప్పుడైనా సరే ఏదైనా ప్రోడక్ట్ పర్చేజ్ చేసేటప్పుడు ఖచ్చితంగా ప్రోడక్ట్ డీటెయిల్స్లో ప్రతిదీ చెక్ చేయండి. మన సైడ్ ఇప్పుడు మిస్టేక్ లేదు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా చచ్చినట్టు మనకి 700 రూపీస్ ఇచ్చారు. ఇంకోటి ఏంటంటే, నేను కామెంట్లో చూసింది, నాకు వాటర్ లీకేజ్ అవుతున్నాయని చెప్పారు. వాటర్ లీకేజ్ ఎందుకు అవుతుందంటే, ఇక్కడ ఉన్న అతను ఫిట్ చేసేటప్పుడు థ్రెడ్స్ అనేటివి ఎట్టంటే అటు చేస్తారు. దగ్గరుండి మనం థ్రెడ్స్ అనేటివి నీట్గా ఫిట్ చేయించుకుంటే అక్కడ వాటర్ లీకేజ్ అనేది ఉండదు. ఇది నేను అబ్జర్వ్ చేశానండి. ఆ తర్వాత ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత గ్రీన్ లైట్, ఆరెంజ్ లైట్ ఉంటుంది. గ్రీన్ లైట్, ఆరెంజ్ లైట్ రెండు వెలుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే గ్రీన్ లైట్ అనేది ఆఫ్ అయిపోతుందో ఆరెంజ్ లైట్ వెలుగుతూ ఉంటుంది. అప్పుడు వాటర్ అనేది బాయిల్ అయినాయని. ఆ తర్వాత లైట్గా మొత్తం ట్యాప్ అనేది మొత్తం తిప్పకుండా స్లైట్ కొంచెం తిప్పితే హాట్ వాటర్ అనేటివి వస్తాయి. ఇవి 1 minute ఇన్స్టాలో వస్తున్నాయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. మీకు కానీ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే తెలియని వాళ్ళు ఉంటారు కదా ఫ్రెండ్స్, వాళ్ళ కోసం ఈ వీడియో చేశాను నేను పర్టికులర్గా. సో ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి ఫ్రెండ్స్, వాళ్ళకైతే తెలుస్తుంది. అట్లాగే అమెజాన్ వాళ్ళకి కూడా తెలుస్తుంది. ఖచ్చితంగా ప్రోడక్ట్ డీటెయిల్స్లో ఆ ఫ్రీ ఇన్స్టాలేషన్ అయితే రిమూవ్ చేస్తారా లేదంటే ఉంచుతారా అని చెప్పి వాళ్ళకు కూడా ఒక అండర్స్టాండింగ్కి వస్తారు. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.